పెద్దపల్లి పట్టణానికి జెండా చౌరస్తా ముఖద్వారమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో జరుగుతున్న రోడ్ల వెడల్పు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి జెండా చౌరస్తా ముఖద్వారమని ఇందుకు గాను 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇవి కూడా సరిపోనట్లయితే ఇంకో ₹1 కోటి వెచ్చించి మెయిన్ రోడ్ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, అంతేకాకుండా పండుగల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది ప్రజలు సరుకుల కొనుగోలు నిమిత్తం ఇక్కడికే రావడం జరుగుతుందని, పండుగల నేపథ్యంలో రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు ఉన్నప్పటికీ మున్సిపల్ కౌన్సిల్ 60 ఫీట్లకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని, మెయిన్ రోడ్డు వ్యాపారస్తులు, ఇంటి యజమానులు అభ్యర్థన మేరకు 55 ఫీట్లకు కుదించడం జరిగిందన్నారు. ఇటు పనులు దసరా పండుగలకు పూర్తి చేస్తామని, ఇంత చక్కటి కార్యక్రమానికి పట్టణ వ్యాపారస్తులు, ఇంటి యజమానులు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మసీద్ చౌరస్తా వరకు రోడ్డు వైడనింగ్ చేసే విషయంలో మరి నిన్నటి నుండి పనులు ప్రారంభమైంది. నిన్నటి నుండి 15 రోజులలో ఈ పనులు ఇవన్నీ కూడా 55 ఫీట్స్కు వైడనింగ్ చేసి 55 ఫీట్ల తర్వాత మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి సిమెంట్ రోడ్ను పూర్తిగా తీసేసి మళ్ళా కొత్తగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మరి సైడ్లకు అటుపక్క ఇటుపక్క లైట్, ఇవన్నీ ఇప్పటికీ దీనికి 3 కోట్లు 2 కోట్ల 80 లక్షల శాంక్షన్ ఉంది. ఇంకా 50 లక్షలైనా కోటైనా దీనికి వెచ్చించి మరి దీన్ని పెద్దపల్లి పట్టణానికి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఏరియాగా నీట్గా పనిచేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దపల్లి పట్టణానికి మరి ముఖద్వారం చేసింది. ఎందుకంటే ఇది బాగా మంది పట్టణ ప్రాంతానికి వచ్చేటువంటి, గ్రామీణ ప్రాంతానికి వచ్చేటువంటి చాలామంది